హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎనీటైమ్ ఎక్సెల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సెల్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఎనీటైమ్ ఎక్సెల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని నేమ్ బార్ అంటారు. ఈ పక్కన కనిపించేదాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. రైట్ సైడ్ లో కనిపించేదాన్ని కంట్రోల్ బటన్స్ అంటారు. ఈ మొత్తాన్ని మెనూ బార్ అంటారు. ఈచ్ మెనూ కింద కనిపించే దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్ లో చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈచ్ ఆప్షన్ ని కమాండ్ అంటారు. ఈ బాక్స్ లాగా ఉంది కదా, దీన్ని గ్రూప్ ఆఫ్ కమాండ్స్ లేదా కేటగిరీ గ్రూప్స్ అని అంటారు. ఈ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైలాగ్ బాక్స్ లాంచర్ ఓపెన్ అవుతుంది. మెనూ మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. అలాగే మెనూ బయట రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. ఇది వచ్చేసి నేమ్ బాక్స్ అంటారు. ఇది ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్. ఇదేమో ఫార్ములా బారు. ఈ రైట్ సైడ్ కనిపించేది వెర్టికల్ స్క్రోల్ బార్, కింద ఉంది హారిజాంటల్ స్క్రోల్ బార్. ఈ షీట్ 1, 2, 3 ఉన్నాయి కదా, వీటిని వర్క్ షీట్స్ అంటారు. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే న్యూ వర్క్ షీట్ యాడ్ అవుతుంది. ఈ కింద గ్రేగా కనిపించేది ఇది స్టేటస్ బార్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఏమైనా స్టేటస్ బార్ లో కొత్త కమెంట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మినిమం, మాక్సిమం ఈ రెండు యాడ్ చేశాను. నేను ఎప్పుడైతే ఈ డేటాను సెలెక్ట్ చేసుకుంటానో అప్పుడు ఆటోమేటిక్గా స్టేటస్ బార్ లో మనకి ఏవైతే కావాల్సిన ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో ఈ రైట్ సైడ్ కనిపించే వాటిని పేజ్ వ్యూస్ అంటారు. ఫస్ట్ ఇది నార్మల్ వ్యూ, సెకండ్ పేజ్ లేఅవుట్ వ్యూ, థర్డ్ పేజ్ బ్రేక్ వ్యూ. దీన్ని జూమ్ స్లైడర్ అంటారు. మైనస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుద్ది, ప్లస్ మీద క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుద్ది. ఈ ఫైల్ మొత్తాన్ని వర్క్ బుక్ అంటారు. ఇక్కడ కనిపించే షీట్స్ ని వర్క్ షీట్స్ అంటారు. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే న్యూ వర్క్ షీట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈచ్ షీట్ లో ఇట్లా బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, వీటిని సెల్స్ అంటారండి. సో ఈ ఏబిసిడీలతో ఉన్నాయేమో కాలమ్స్, 1, 2, 3తో ఉన్నాయేమో రోస్. సో ఈచ్ సెల్ కి అడ్రస్ ఉంటుందండి. ఆ అడ్రస్ అనేది ఇక్కడ నేమ్ బాక్స్ లో చూపిస్తుంది. కాలం ఏ, రో 1. ఇట్లా మల్టిపుల్ సెలెక్ట్ చేసినప్పుడు అది డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, 7 రోస్ సెలెక్ట్ చేసాము, 2 కాలమ్స్ సెలెక్ట్ చేసాము. ఇట్లా మల్టిపుల్ రేంజెస్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి నెక్స్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రే కలర్ లో బాక్స్ కి బార్డర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని గ్రిడ్ లైన్స్ అంటారు. మనం వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ని అన్చెక్ చేసినట్లయితే ఈ గ్రిడ్ లైన్స్ అన్ని పోయి మనకి ప్లెయిన్ వైట్ పేజ్ లాగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ గ్రిడ్ లైన్స్ మీద క్లిక్ చేస్తే గ్రిడ్ లైన్స్ అనేవి బ్యాక్ వచ్చేస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.